ప్రపంచంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. భారత్ సహా అన్ని దేశాల్లో ఏటికేడు జనాభా శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ఆహార పంట వరి ఉత్పత్తులకు డిమాండ్ అధికమవుతోంది. ఈ కారణం వల్లే ప్రపంచంలో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. అటు భారత్లో వరి పంట సాగు, విస్తీర్ణం, బియ్యం ఉత్పత్తికి పుష్కలమైన నేలలు, నీటి వనరులు, విదేశీ ఎగుమతులకు అపారమైన అవకాశాలు ఉన్నా నాణ్యత పెద్ద సవాల్గా మారింది. భారత్ బియ్యానికి ఇతర దేశాల్లో ఆదరణ ఉండటం లేదు. ఇలాంటి సవాళ్ల పరిష్కారానికి హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ ICI ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగిసింది. ప్రపంచంలో ప్రత్యేకించి భారతదేశంలో వరి పరిశోధనలు, సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత, ఎగుమతుల పెంపుపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ప్రపంచ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది ప్రజలకు వరి ప్రధాన ఆహారం. వరి సాగుపై కోట్లాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఆహార, పోషకాహార భద్రతలో వరి కీలక పాత్ర పోషిస్తోంది. హరిత విప్లవం వరి ఉత్పత్తిని పెంచడానికి వీలు కల్పించింది. భారతదేశంలో పెరిగిన ఉత్పత్తితో కొత్త శకంలోకి ప్రవేశించినట్లయింది. ఈ పంట దేశం మొత్తం ధాన్యం ఉత్పత్తిలో సగం కంటే కొంచెం తక్కువగా ఉంది. దీంతో భారత్ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఖ్యాతిగాంచింది. అదే సమయంలో ఎగుమతుల విషయంలో పలు సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వీటిని అధిగమించేందుకు తాజాగా హైదరాబాద్ లో అంతర్జాతీయ నిత్యావసర సంస్థ ICI ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జరిగిన గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024 విజయవంతంగా ముగిసింది. తాజ్ కృష్ణ హోటల్లో 2 రోజుల పాటు జరిగిన ఈ శిఖరాగ్ర సదస్సును తొలి రోజు తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, N ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అంతర్జాతీయ వరి సదస్సుకు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 25 దేశాల ప్రతినిధులు, భారత్లోని వివిధ రాష్ట్రాల రైస్ మిల్లర్లు, ఎగుమతి దిగుమతిదారులు, శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు సహా మొత్తం 300 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, జాతీయ వరి పరిశోధన సంస్థ నాలెడ్జ్ భాగస్వాములుగా వ్యవహరించాయి. ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్, ది రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ వంటి సంస్థలు మద్దతిచ్చాయి. ప్రతికూల పరిస్థితులను తట్టుకునే హైబ్రిడ్ వరి రకాలు, విత్తన కంపెనీలు, వ్యాపారులు, ప్రస్తుత శాస్త్రీయతతో పాటు రైస్ సైన్స్ లో పురోగతి, హైబ్రిడ్ రైస్ పరిశ్రమ స్థితి, అంతర్జాతీయ మార్కెట్ దృక్పథంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఈ రోజు మార్కెట్ లో చూస్తున్నట్టయితే ధాన్యం ధరలు పెరగాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది. అదే సమయంలో బియ్యం రేట్లు తగ్గాలనేది మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం. ధాన్యం రేటు తగ్గినప్పుడు, పెరిగినప్పుడు బియ్యం రేటు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. దీన్ని ప్రభుత్వాలు బ్యాలెన్స్ చేసుకోవాలి, అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. కాబట్టి ఇటువంటి సదస్సులు నిర్వహించినప్పుడు ప్రపంచంలో ఏ దేశాల్లో ఎంత కన్జంప్షన్ ఉంది, ఎంత ఉత్పత్తి జరుగుతూ ఉంది, ఎక్కడ షార్ట్ ఫాల్ ఉంది, మన దగ్గర ఉత్పత్తి ఎంత, మన దగ్గర ఉన్నటువంటి లోకల్ కన్జంప్షన్ ఎంత క్వాంటిటీ మనం బయట రాష్ట్రాలకు కానీ బయట దేశాలకు కానీ మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఈ ఎక్స్పోర్ట్ చేయడానికి అధునాతనమైనటువంటి మిల్లులు ఏ రకంగా రావాలి, ఇండస్ట్రీ ఏ రకంగా పెంచుకోవాలి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇండస్ట్రీని ఏ రకంగా స్ట్రెంథన్ చేసుకోవాలి, ఇండస్ట్రీ స్ట్రెంథన్ కావాలన్నప్పుడు ప్రభుత్వం తరఫున ఇండస్ట్రీకి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ మన దగ్గర పండినటువంటి పంటకు ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రంలో రైస్ మిల్ పరిశ్రమకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, ఆహార భద్రతకు ముప్పు దృష్ట్యా నాణ్యమైన బియ్యంకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ నాణ్యత ప్రమాణాల విషయంలో భారత్ చాలా వెనకబడి ఉంది. ప్రపంచ మార్కెట్లో భారత్ సత్తా చాటడంలో ప్రతిబంధకంగా మారిన ఈ సవాళ్ల పరిష్కారంపై అంతర్జాతీయ వరి సదస్సులో ప్రత్యేక దృష్టి సారించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ విషయంలో ఎక్కడ విఫలమవుతున్నాం అనే అంశంతో పాటు ప్రత్యేకించి నాణ్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు, ధరలు వంటి అంశాలపై మేధోమథనం చేశారు. దేశీయంగా పరిశోధనలు, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, రైతులకు చేరవేసే శాస్త్రీయ పద్ధతుల్లో వరి సాగు చేయడంపై చర్చించారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పూర్తిగా క్రమబద్ధీకరించుకుంటూ వరి సాగు చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్న ప్రస్తావన వచ్చింది. దేశంలో బియ్యం ధరలు పెరిగిపోతున్నందున ఇటీవల కేంద్రం విదేశీ ఎగుమతులను నిషేధించిన నేపథ్యంలో భారత్ అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తే ధరలు తగ్గుతాయని ఎగుమతి దిగుమతిదారులు, నిపుణులు అంచనా వేశారు.
This is the first time we are organizing this Global Rice Summit. The traders from 25 countries have come to Telangana. So this is the opportunity to showcase Telangana rice, Indian rice to the world consumers there. Right now, India has an export ban on rice, but still there is export happening from government to government between the country. India is the largest exporter in the world. They account for 40% of the market share there. So once the export ban is lifted, these traders are here to buy Indian rice, and Telangana is one of the states where there is surplus rice to be exported to the rest of the world there. So the one biggest challenges is the quality of Indian rice. Indian rice always sells for discounted price because of the poor quality there. In our objective also here to bring in state-of-the-art milling technology, post-harvest technology, storage technology, so Indian rice can be sold at a premium price there. That's one of the biggest challenge for India is improving the quality of rice. ప్రపంచంలో దాదాపు 5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఎగుమతుల్లో భారతదేశ వాటా దాదాపు 45% ఉంది. భారత్ నుంచి వివిధ రకాల వరి ధాన్యం సుమారు 100 దేశాలకు ఎగుమతవుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని దేశాలు, లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలు, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం వరి దిగుమతుల కోసం భారతదేశం వైపు చూస్తున్నాయి. ఈ అవకాశాలను మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే రైతాంగానికి సరైన ధరతో పాటు పెద్ద మొత్తంలో ఉన్న మార్కెట్ నిల్వలను కూడా తగ్గించుకోవచ్చు. తెలంగాణ లాంటి వరి మిగులు రాష్ట్రాలు ఎగుమతి చేసే అవకాశాలు చాలా ఉన్నా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో వెనకబడే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు మన ఇండియా నుంచి కూడా రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక రకాల ఫైన్ వెరైటీస్ మన దగ్గర సాగు అవుతా ఉన్నాయి. ఈ సాగు అయినటువంటి రైస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ కావడానికి ఒక మంచి అవకాశంగా ఈ సమ్మిట్ ద్వారా విషయాలన్నీ తెలియడం జరుగుతూ ఉన్నది. అందుకనే ఇవాళ భారతదేశంలో తెలంగాణ ఒక మంచి ప్యాడీ గత కొన్ని సంవత్సరాలు చూసినప్పుడు ప్రతి సంవత్సరంగా ప్యాడీ పెరుగుతూ వచ్చింది. పెరిగినటువంటి ప్యాడీని తెలంగాణ నుంచి ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మంచి అవకాశంగా ఈ సమావేశం ఉపయోగపడుతుంది. అందుకని దాని ద్వారా ఈ రైతాంగానికి కూడా ఎక్కువ లాభాలు వచ్చి ఎక్కువ ధరలు వచ్చి రైతులకు కూడా బాగుపడేటువంటి ఒక అవకాశం కలుగుతూ ఉంటుంది. ప్రపంచ వరి సదస్సు దేశీయ బియ్యం ఎగుమతిదారులు, ఇతర దేశాల నుంచి వచ్చే ధాన్యం దిగుమతిదారులతో కలిసి నేరుగా సంప్రదింపులు జరిపేందుకు వేదికైంది. మనం ఎగుమతి చేసే వరి ధాన్యం ఇతర దేశాల దిగుమతిదారులకు అనుకూలంగా ఉందా లేదా అని తెలుసుకునే అవకాశాలపై సదస్సులో దృష్టి సారించారు. అంతేగాక ఏ దేశాల్లో ఏ రకం వరి దిగుమతులకు డిమాండ్ ఉంది, ఎలాంటి నాణ్యత గల వరి రకాలు మన దేశం నుండి ఎగుమతవుతున్నాయి అనే విషయాలు తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది. ఎలాంటి అధునాతన యంత్రాలను వాడటం ద్వారా ఎగుమతికి కావాల్సిన నాణ్యత పాటించవచ్చో రైస్ మిల్లర్లకు అవగాహన కల్పించారు. వరి పంట పండించే అభ్యుదయ రైతులు సాగులో ఎలాంటి యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటించి ఏ రకం వరి పండిస్తే విదేశీ ఎగుమతులకు అనుకూలమైన బియ్యం ఉత్పత్తి చేయొచ్చో శాస్త్రవేత్తలు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాలు కూడా ఈ ఎక్స్పోర్ట్ చేయాలి, అమెరికా కానీ వివిధ ఐరోపా కంట్రీస్ చేయాలంటే మంచి నాణ్యమైన మనకి ఆహారోత్పత్తులు కావాలి. మంచి ఆహారోత్పత్తులు రావడానికి బేసిక్ గా ఫార్మరే అడుగు ముందు బేస్ కాబట్టి ఆ ఫార్మర్ ప్రోత్సహించాలి. ప్రభుత్వాలు రసాయనిక ఎరువులకే ప్రోత్సహిస్తున్నది, ఈ ఆర్గానిక్ ప్రోత్సహిస్తలేదు. మున్ముందు ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించి రైతుల్ని ఆర్గానిక్ దిశగా ప్రోత్సహిస్తే మంచి ఉత్పత్తులు ఫార్మర్ లెవెల్లో పండించి ఎక్స్పోర్టర్కి ఇస్తే ఎక్స్పోర్టర్ విదేశాలకు పంపడానికి బాగుంటుంది. మనం వస్తువులు విదేశాల్లో ఫెయిల్ అవ్వకుండా కెమికలైజ్డ్, నాన్ కెమికల్గా ఉండి మంచి ఆహారోత్పత్తులు మనం వివిధ దేశాలు కూడా అందించడం అవుతుంది. మన సమాజానికి, మన భారతదేశంలో ఉన్న పౌరులు కూడా మంచి ఉత్పత్తులు వస్తాయని మా ఉద్దేశం. వరి సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు కావాల్సిన అన్ని వనరులు, సాంకేతికత రైతులకు అందుబాటులోకి వచ్చిన రైతు సంక్షోభం అనేది నేటికి కూడా ఒక పెద్ద సవాల్గానే మిగిలిపోయింది. వాతావరణ మార్పులకు తోడు ప్రభుత్వ విధానాలు కూడా దీనికి కారణమని చెప్పుకోవచ్చని రైతులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టోరేజ్, మార్కెట్ కు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించాలని సూచిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్న రసాయనాలు, పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా సహజ, సేంద్రియ, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తే నాణ్యమైన, ఆరోగ్యకర బియ్యం ఉత్పత్తులు లభిస్తాయి. ఆ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ కు ఎగుమతి చేస్తే భారతీయ రైతులకు మంచి లాభాలొస్తాయని రైతులు, రైస్ మిల్లర్లు తెలిపారు. ప్రపంచంలో అనేక దేశాల్లో బాస్మతి బియ్యానికి పెద్ద డిమాండ్ ఉంది. అంతేకాకుండా తెలంగాణ నుంచి బాస్మతి బియ్యం అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, కెన్యా వంటి దేశాలకు స్వల్ప పరిమాణంలో ఎగుమతులవుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న భారత్ భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లో భారీ వాటా కలిగి ఉంటుందని అంతర్జాతీయ నిత్యావసర సంస్థ వెల్లడించింది. ఆసియా, ఆఫ్రికాలోని పేద ప్రజలు తమ ఆహార భద్రత కోసం బియ్యంపై ఆధారపడి ఉన్న వేళ
సుస్థిర బియ్యం ఉత్పత్తి, విదేశీ ఎగుమతులపై గ్లోబల్ రైస్ సమ్మిట్ ఎంతో కొంత దిశానిర్దేశం చేసింది. 2030 నాటికి భారత్ నుంచి 30 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు అవకాశాలున్నాయని, ఉత్పత్తి, నాణ్యత, వైవిధ్యంలో స్థిరత్వం, మార్కెట్ సామర్థ్యం మెరుగుపరచడానికి సదస్సు పరిష్కార మార్గాలు చూపిందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.